హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకు తెలంగాణ నుంచి టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ 2024 అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఏంటంటే టీఎస్ లా సెట్లో మనకి 3 ఇయర్స్ లా డిగ్రీ ఉంటుంది, 5 ఇయర్స్ లా డిగ్రీ ఉంటుంది. 3 ఇయర్స్ లా డిగ్రీకి అయితేనేమో డిగ్రీ కంప్లీట్ అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ లా డిగ్రీకి అయితేనేమో ఇంటర్మీడియట్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ. సో ఇంకా మనకి చెప్పాలంటే నెక్స్ట్ పీజీఎల్ సెట్ అంటే ఇది ఎల్ఎల్ఎం అంటారు. అంటే మనకు లా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇది పీజీ లా అన్నట్టు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు అండి, వాట్ ఎవర్. ఇక వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. ఇక్కడ మనకి చూసినట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్, టెస్ట్ జోన్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, సిలబస్, మార్క్ టెస్టు అన్నీ ఇచ్చారు. నేను మాత్రం కొన్ని ఇంపార్టెంట్ మాత్రం చెప్తాను. అన్నీ అంటే కష్టం, మీరు చదువుకోండి వీలైతే. డీటెయిల్ నోటిఫికేషన్ అండి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో డీటెయిల్ నోటిఫికేషన్ చెప్పాను ఇంతకుముందండి. 3 ఇయర్స్ 5 ఇయర్స్ లా డిగ్రీ ఉంటుంది. తర్వాత ఎల్ఎల్ఎం పీజీ లా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ క్వాలిఫికేషన్ చెప్పాను. ఇక్కడ 3 ఇయర్స్ లా డిగ్రీకి అయితేనేమో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 5 ఇయర్స్ లా డిగ్రీకి అయితేనేమో ఇంటర్మీడియట్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు లేకుంటే అప్లై చేసుకోవచ్చు. అంటే 3 ఇయర్స్ లా డిగ్రీకి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ కూడా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా కంప్లీట్ అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ డిగ్రీకి ఇంటర్ చదువుతున్న వారు కానీ కంప్లీట్ అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ. చూడండి, 5 ఇయర్ ఎల్ఎల్బి డిగ్రీ ఇక్కడ ఇచ్చారు. నేను జస్ట్ చెప్పేశాను మీకు. సో ఇక్కడ మీకు చూసినట్టయితే పర్సంటేజ్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ పర్సంటేజ్ చూడండి ఒకసారి. ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకు 45%, ఓబీసీ వాళ్ళకు 42%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% ఇచ్చారు. సేమ్ అదేవిధంగా ఇంటర్లో కూడా మనకు సేమ్ అదే ఉంటుంది. అంటే 5 ఇయర్ లా డిగ్రీ కూడా అదే విధంగా ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఏజ్ లిమిట్ ఇచ్చారంటే నో ఏజ్ అంటున్నారండి. సో ఎవరైనా అంటే ఏ ఏజ్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, రాసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. మంచి ఆపర్చునిటీ. సో మీరు రాసుకోవచ్చు అండి, ఎవరైనా కూడా. ఇంట్రెస్ట్ ఇంతకుముందు చేయలేదన్నప్పుడు చేసుకోవచ్చు అండి. ఇక ఎల్ఎల్ఎం కోర్స్కి ఏంటంటే మీకు ఆల్రెడీ 5 ఇయర్స్ లా డిగ్రీ కానీ 3 ఇయర్స్ లా డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే ఎల్ఎల్ఎం అంటే ఇది పీజీ లా అంటాం అనేది. సో మీరు ఆ విధంగా చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మొత్తం క్లారిటీగా ఇచ్చారు, ఇక్కడ చూడవచ్చు మీరు. ఓకేనా అండి. ఇక ఫీజు విషయానికి వస్తే మనకు టీఎస్ లా సెట్కి వచ్చేసి 900 ఉంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు 600 అండి. అదే పీజీఎల్ సెట్స్ చూస్తే 1100, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు 900 ఉందండి. ఫీజు విషయాలు ఇంపార్టెంట్ లా డేట్స్ ఇక్కడ వితౌట్ లేట్ ఫీ ఏప్రిల్ 15th వరకు ఇచ్చారు. విత్ లేట్ ఫీ 500 నుంచి ఏప్రిల్ 25 వరకు ఇచ్చారు. విత్ ఏ లేట్ ఫీ 1000 రూపీస్తోని మే 5 వరకు ఇచ్చారు. విత్ లేట్ ఫీ 2000 నుంచి మే 15th వరకు ఇచ్చారు. విత్ లేట్ ఫీ 4000తో కలుపుకుంటే మనకు మే 25th వరకు టైం ఉంది లాస్ట్ డేట్. ఇక మీకు ఎగ్జామ్ వచ్చేసి ఎల్ఎల్బి 3 ఇయర్ డిగ్రీ కోర్స్ వచ్చేసి డేటు మీకు జూన్ 3rd రోజున ఉంటుంది. మార్నింగ్ 10:30 to 12. అదే రోజు 2:30 నుంచి 4 వరకు 5 ఇయర్స్ లా డిగ్రీ ఉంటుంది. ఇంకా అదే రోజు 2:30 నుంచి 4 వరకు పీజీఎల్ సెట్ ఉంటుందండి. మీడియం ఆఫ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మూడిట్లో ఉంటుంది. ఇక పీజీఎల్ సెట్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. రీజనల్ టెస్ట్ సెంటర్స్ ఇక్కడ ఇచ్చారు, మీకు అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇది డీటెయిల్ నోటిఫికేషన్ అండి. ఇక కొంచెం చూసినట్లయితే మనకి టెస్ట్ జోన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అంటే ఇక్కడ హైదరాబాద్ ఈస్ట్లో ఎక్కడెక్కడ ప్లేస్లు వస్తాయి అంటే మనకు దీంట్లో ఏదైనా కూడా రావచ్చు. మనం పెట్టేటప్పుడు ఆప్షన్ హైదరాబాద్ ఈస్ట్ కానీ హైదరాబాద్ నార్త్ విధంగా అండి. హైదరాబాద్ ఈస్ట్ పెడితే ఇక్కడ అంశాపూర్ కానీ, కొర్రెమూల కానీ, బోడుప్పల్ కానీ, మౌలాలు కానీ, సిద్దిపేట ఇట్లా రావచ్చు అండి. ఇదే వస్తుందని నేను చెప్పలేమండి. సో చూసుకోండి అది. ఇట్లా ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ టోటల్ మనకు 4 టైప్స్ చేశారు. హైదరాబాద్ ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ అని పెట్టి ఇట్లా పెట్టారు. నల్గొండ, కోదాడ ఇట్లా పెట్టారండి. సో మీకు తెలిసి మీకు అందుబాటులో ఉన్న డిస్ట్రిక్ట్ బెటరు. ఎందుకంటే హైదరాబాద్లో ఇక్కడ కూడా సెంటర్లు ఇస్తారు. మనకు అందుబాటులో డిస్ట్రిక్ట్ అయితే మనకు దగ్గరలో ఇస్తారు. బాగుంటుంది, నిర్ణయించుకోండి ఒకసారి. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పించాను మీకు ఇంతకుముందే, మళ్ళీ చూసుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్. ఇక దీనికి సంబంధించి మీకు హాల్ టికెట్లు అయితే మే 30 నుంచి పెడతారు. ఓకేనా అండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మే 20 నుంచి 25 చేసుకోవచ్చు అండి. మొత్తానికి ఆన్సర్ ప్రిలిమినరీకి ఎప్పుడు వస్తుందంటే జూన్ 6th వస్తుంది. ఓకేనా. ఈ రిజల్ట్స్ తర్వాత వస్తాయి. తర్వాత ఇన్స్ట్రక్షన్ బుక్ చదువుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. నేను ఇది చేపట్టలేదు. సిలబస్ కూడా మీకు కామన్గా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏముండదు సిలబస్లో కూడా. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి సిలబస్.
వేరువేరుగా ఉంటాయి. వాటెవర్ చాలా ఈజీగా ఉంటుంది. ఏముంటుంది, పార్ట్ ఏ బీసీ, పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది 30 క్వశ్చన్స్, పార్ట్ బిలో కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ ఉంటుంది, పార్ట్ సిలో 60 క్వశ్చన్స్ ఉంటాయి. అది అప్ట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా అని చెప్పేసి మొత్తం చూసినట్టయితే 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటాయి. మంచి ఆపర్చునిటీ అండి. తర్వాత ఇక్కడ స్టెప్ 1 అప్లికేషన్ ఫీ ఉంటుంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్లోజ్ అని క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. మీ 10th ప్రకారంగా మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, స్ట్రీమ్ కోర్సు, మీకు లా సెట్ 3 ఇయర్సా 5 ఇయర్సా ఎల్ఎల్ఎంఆర్ అనేది చదివి చేసుకోవాలి. క్వాలిఫైయింగ్ చేసినట్టే మీ డిగ్రీ అయిపోయిందా, ఇంటర్ అయిపోయిందా, లేకుంటే లా డిగ్రీ అయిపోయిందా అని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, లా డిగ్రీదా లేకపోతే మీకు ఇంటర్ డిగ్రీ అనేది. కేటగిరీ ఓసీయా బీసీయా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్గా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డ్ పెట్టుకొని పేమెంట్ అయిపోతుందండి ఆన్లైన్లో. పేమెంట్ అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, స్టెప్ 2 ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మీకు స్టెప్ 2 అప్లికేషన్ ఫామ్ చూసినట్టు ఇక్కడ మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. అయితే చూడండి ఇక్కడ మీకు ఇది ఇచ్చారు. ఒకవేళ మీకు డీటెయిల్స్ ఇక్కడ మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇవన్నీ కూడా మొబైల్కి ఈమెయిల్కి వస్తాయండి. పేమెంట్ రిఫరెన్స్ అనేది ఒకవేళ మీరు ఒకవేళ డిలీట్ అయినా ఏమైనా ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. సో దీన్ని మీరు క్లిక్ చేసి మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా మీరు కనుక్కోవచ్చు అండి, చూసుకోవచ్చు. చూడండి ఒకసారి. సో పేమెంట్ రిఫరెన్స్ వస్తుందండి. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ పేమెంట్ స్టాటస్, మీ క్వాలిఫై అంటే డిగ్రీ కానీ, ఇంటర్ కానీ, లేకుంటే లా డిగ్రీ కానీ, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ చేసి ఇక్కడ మీరు పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ అప్లికేషన్ వస్తాయి. మీరు ప్రింట్ తర్వాత మీరు ప్రింట్ తీసుకోవచ్చు. కరెక్షన్, ఇక్కడ మీకు కరెక్షన్ క్లిక్ చేస్తే కరెక్షన్ ఓపెన్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు ఇక్కడ చూసుకొని మళ్ళీ కరెక్షన్ చేసుకోండి ఒకసారి. ఇక తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది యూజర్ గైడ్ అండి, దీన్ని చూసుకొని మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు చదువుకొని. ఇక్కడ మీకు మ్యారో మార్క్తో చూపిస్తారు. సో నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా లాస్ట్కి మీకు అప్లికేషన్ ఫామ్ విధంగా ఉంటుందండి. మంచి ఆపర్చునిటీ చూడవచ్చు. ఇది ఏమన్నా మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.